ఎలిఫెంట్ ఆపరేషన్ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక టీం వెళ్లింది. 70 మంది అధికారులతో స్పెషల్ రెస్క్యూ చేపట్టినట్లుగా చెబుతున్నారు. అది సంచరించే విధానం బట్టి మగ ఏనుగుగా గుర్తించామని అధికారులు తెలిపారు. చింతలమానేపల్లి మండలంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. మనం ప్రస్తుతం ఒక యుద్ధ జోన్లో ఉన్నాం. ముఖ్యంగా ఎలిఫెంట్ సంచరిస్తున్న జోన్లో ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే కమ్మర్గాం అదేవిధంగా మురళీగూడకు సంబంధించిన ప్రాంతంలో ఎలిఫెంట్ సంచరిస్తుంది. ఆ సంచరిస్తున్న ప్రాంతంలో అటవీ అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు. ఈ సందర్భంగా ఏదైతే ఎలిఫెంట్ కేవలం 100 మీటర్ల దూరంలో ఉందని అటవీ అధికారులు చెప్తున్నారు. చెప్పడమే కాకుండా ఒక హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మార్గం గుండా ఏదైతే మురళీగూడకు వచ్చే మార్గం ఉందో ఈ మార్గానికి ఎవరూ రావద్దని ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా రాకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టిన పరిస్థితి. అయితే కేవలం 100 మీటర్ల దూరంలోనే ఎలిఫెంట్ ఉండడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఒక ఎలిఫెంట్ ఉన్న నేపథ్యంలో అక్కడ ఒక ఆటో కనిపిస్తుంది. ఆ ఆటో కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. ఆ ఆటో వాళ్ళను ఏ విధంగా రక్షించాలనే అప్రమత్తతలో భాగంగా అటవీ అధికారులు కూడా చర్యలు చేపడుతున్నారు. వారిని అటువైపు వెళ్ళమని కూడా ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంటే మనం ఒక ఉద్విగ్నానికి గురయ్యే ఒక టెన్షన్ వాతావరణంతో కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ఏనుగే బూరేపల్లిలో ఒకరిని చంపింది. అదేవిధంగా కొండపల్లిలో మరొకరిని చంపింది. అక్కడనే ఆటోకు సంబంధించిన ఒక ఆటోలో కొంతమంది ప్రయాణం సాగిస్తున్నారు. వాళ్ళు కూడా ప్రమాదం బారిన పడతారని అటవీ అధికారులు అప్రమత్తంగా వివరిస్తున్నారు. ఆటో వాళ్ళను అటువైపు వెళ్ళాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ అటువైపు వెళ్తే అటువైపు కూడా వాళ్ళు వెళ్ళే మార్గం వైపు ఏనుగు వస్తుందని ఆటోకు సంబంధించిన వాళ్ళు అక్కడే ఆగిపోయిన మనం దుస్థితిని అదేవిధంగా విజువల్స్ని ఇక్కడ చూస్తున్నాం. దాంతో క్షణక్షణం ఇక్కడ ఏం జరుగుతుందనే ఒక ఆందోళన కొనసాగుతున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అటవీ అధికారులు మాత్రం అప్రమత్తతను కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ మార్గం గుండా ఎవరు వెళ్లకుండా చర్యలు చేపడుతున్నాం. అదేవిధంగా ఏనుగు బారిన ఎవరు పడకుండా చర్యలు చేపడుతున్నామని అటవీ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ భూమేష్తో అంజయ్య, బిగ్ టీవీ న్యూస్, కొమరంభీం జిల్లా.